ఏదన్నా ఒక కార్యం నిమిత్తము మనం పల్లెటూళ్ళకి వచ్చినప్పుడు ఆ కార్యము ఎవరైతే చేస్తుర్రో వాళ్ళను కలుసుకోవడము, వాళ్ళ దగ్గర మంచి చెడులు అరుచుకోవడము, బుక్కడని నీళ్ళు ఇస్తే తాగడము, బుక్కడంతా బువ్వ పెడితే తినడము. ఇంకా ఆ తర్వాత మన పని ఏముంటుంది? ఊరికి వచ్చినాక ఊర్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని, చుట్టుపక్కల ఉన్న గుళ్ళు గోపురాలని, చుట్టుపక్కల ఉన్న మనుషుల యొక్క విధానాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదే క్రమంలో ఈరోజు కూడా నేను ఒక విలేజ్కి రావడం అనేది జరిగింది, ఒక కార్యం నిమిత్తము. అందులో భాగంగా నేను ఇక్కడికి వచ్చాను. ఇక వానకాలం పంట కోసిర్రు, వడ్లెత్తిర్రు. ఇక వాళ్ళు అమ్ముకున్నారా పట్టించుకున్నారా మనకు తెలియదు. మళ్ళీ ఆశింకుకు మళ్ళీ పొలాన్ని రెడీ చేస్తాను. ఇక్కడ మోటార్ నడుస్తుంది. ఇక ఆడ పోతే అక్కడ అంత దూరాన ఆడ చూడొచ్చు. మళ్ళీ నారు పోసిర్రు, పొలం అయితే దున్ని రెడీగా పెట్టిర్రు. ఇక మళ్ళీ ఒక రౌండ్ అయితే దున్నిర్రు. తర్వాత మళ్ళీ ఒకసారి కచ్చపిచ్చ దున్ని మంచిగా గొర్రు కొట్టేసి ఇక అప్పటి వరకు ఆ నారు పెరుగుతుంది, నాటేస్తారు. ఇది ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న ముచ్చట. మీరు కూడా ఎప్పుడన్నా విలేజ్కి వస్తే ఇట్లాంటి వాతావరణాన్ని, ఇట్లాంటి మంచి మంచి సీన్స్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూడవచ్చు మంచిగా బోరు పోస్తుంది. ఇక ఒకప్పుడు బాయిలు ఉండే, ఇప్పుడు బోర్లు అయినాయి. ఇక బోర్ కాడ అక్కడ చూడవచ్చు కొంగలు, అల్ల దూరాన కొంగలన్నీ కూడా పొలం దున్నాగానే అవి ఏం చేస్తాయి, ఆ లోపల ఉన్న పురుగులన్నీ బయటికి తేలుతుంటాయి. వాటిని తినడం కొరకు ఆ కొంగలు వస్తాయి. ఇక మరి నాటు పెట్టిన తర్వాత ఆ కొంగల్ని ఉండనియరు చూడు. మరి ఇప్పుడైతే తిరగనిస్తారు, ఎందుకంటే పురుగు బుట్ట అన్నిటిని తింటే మంచిదే, మనకు పంటకు మేలు చేసినట్టు అనుకొని ఇప్పుడు ఏమన్నారు కొంగల్ని. అదే మరి నాటు పెట్టిన తర్వాత కొంగల్ని ఉంచారు, ఎందుకంటే నారును తొక్కేస్తాయి కాబట్టి. ఇక ఒక 10-15-20 రోజులు ఇక ఆ పొలం చుట్టే తిరుగుతుంటారు. ఆ కొంగలన్నీ తెల్లగొడతారు. ఆ తర్వాత గట్టిగా అయిన తర్వాత ఇక మనకు అవసరం లేదు, ఇంకా అవి మనకు సంబంధం లేదు. ఏ పక్షులైనా తిరగని, ఏమైనా తిరగని. అది ఇక్కడ ఉన్న విషయం. ఒకసారి మీరు కూడా చూడవచ్చు.